హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ పేపర్ 2 గ్రామీణాభివృద్ధికి సంబంధించిన టాప్ 50 క్వశ్చన్స్కి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మేము పంపే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందరికంటే ముందు మీకు మొబైల్లో రావడం జరుగుతుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నవారు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేశారా లేదా, దానిలో ఆల్ అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఎల్ఎం సింఘ్వి నియామకం కాలం నాటి మన దేశ ప్రధాని ఎవరు? ఎల్ఎం సింఘ్వి నియామకం కాలం నాటి మన దేశ ప్రధాని ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, రాజీవ్ గాంధీ. నెక్స్ట్, పేసా చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం 1994కు ఎప్పుడు సవరణలు చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1, 1998లో. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటేల్ పట్వారీ వ్యవస్థను ఎప్పుడు రద్దు చేసింది? ఆప్షన్ 3, 1983లో రద్దు చేసింది. నెక్స్ట్, సమాజ అభివృద్ధి పథకం రూపకల్పన చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, విటి కృష్ణమాచారి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన తరగతులకు బీసీ రిజర్వేషన్లు ఎప్పుడు కల్పించారు? ఆన్సర్ ఆప్షన్ 3, 1994లో. నెక్స్ట్, కింది వాటిలో సరికానిది ఏమిటి? సరికానటువంటిది ఏమిటి చూద్దాము. సర్పంచ్ సాధారణ ఓటర్లచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతారు, ఇది సరైనదే. నెక్స్ట్, సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు అనేవి వర్తిస్తాయి, ఇది కూడా సరైనదే. నెక్స్ట్, సర్పంచ్ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు అనేది సరికాదు. నెక్స్ట్, సర్పంచ్ పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు, ఇది కూడా సరైనదే. కాబట్టి దీని ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ NIRD అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, భారత్ నిర్మాణ్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? భారత్ నిర్మాణ్ కార్యక్రమం అనేది 2005 డిసెంబర్ 16వ తేదీన ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది? జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ అనేది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్, నీరాంచల్ కార్యక్రమంకు సంబంధించి సరైనది ఏమిటి? ఆన్సర్ ఇదేంటంటే వర్షపు వృతాను తగ్గించడం, భూగర్భ జలనీటి మట్టాన్ని పెంచడం, వ్యవసాయ ఉత్పాదకత పెరిగేలా పెంచడం, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించినవి. నెక్స్ట్ వన్, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతిని పురస్కరించుకున్నటువంటి ఈ కింది వాటిలో ఏ కార్యక్రమం చేపట్టారు? ఆన్సర్ సంసద్ ఆదర్శ గ్రామ యోజన అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నెక్స్ట్ వన్, మౌలానా ఆజాద్ ఫౌండేషన్ను ఎప్పుడు స్థాపించారు? మౌలానా ఆజాద్ ఫౌండేషన్ దీన్ని ఎప్పుడు స్థాపించారంటే ఆప్షన్ 1, 1959. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉర్దూ అకాడమీని ఎప్పుడు ఏర్పాటు చేసింది? ఆన్సర్ 1975లో. నెక్స్ట్ వన్, సుకన్య సమృద్ధి యోజనను ఎప్పుడు ప్రారంభించారు? సుకన్య సమృద్ధి యోజనను దీన్ని 2015 సంవత్సరం జనవరి 22వ తేదీన ప్రారంభించారు. ఓకే, సుకన్య సమృద్ధి యోజన ఈ ఖాతా అనేది ఆడపిల్లల సంపద పథకం అన్నమాట. ఇది ఆడపిల్లల కోసం
22వ తేదీ జనవరి నెల 2015 సంవత్సరాన ప్రధాని నరేంద్ర మోడీచే ప్రారంభించబడినటువంటి ఒక ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద 9.1% వడ్డీ అందించబడుతుంది. దీనికి ఎటువంటి పన్ను అనేది లేదు. ఇదొక సేవింగ్ ఖాతా. దీనిని ప్రారంభించడానికి పోస్ట్ ఆఫీస్లో కానీ అధీకృత వాణిజ్య బ్యాంకు శాఖలలో కనీసం ₹250 జమ చేయాలి. ఈ పథకం కింద వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైనటువంటి సంరక్షకుడు ఎవరైనా కూడా ఈ ఖాతాను తెరవవచ్చు. ఆమె వయస్సు 18 సంవత్సరాలు చేరే వరకు ఖాతాలో ఆమె విద్య ఖర్చుల నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్నటువంటి డిపాజిట్ 50% వరకు కూడా పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు. ఈ ఖాతా బాలిక యొక్క వివాహం వయసు వరకు లేదా ప్రారంభ తేదీ నుంచి 21 సంవత్సరాల వరకు ఇది ఆపరేట్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరు? ప్రస్తుతం జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది మనకు భారత ప్రభుత్వ చట్టబద్ధమైన సంస్థ. సాధారణంగా మహిళలను ప్రభావితం చేసే అన్ని విధాన విషయాలపై ప్రభుత్వానికి సలహా ఇవ్వడం అనేది. ఇది 1990 జనవరి 31వ తేదీన భారత రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఇది స్థాపించబడింది. 1990 జాతీయ మహిళా కమిషన్ చట్టంలో ఇది నిర్వహించబడింది. ఓకే, మరి ఇది స్థాపించబడింది ఎప్పుడంటే 1992లో. దీనికి ప్రస్తుతం చైర్పర్సన్ ఎవరంటే రేఖా శర్మ. వీరు చైర్పర్సన్ ప్రస్తుతం. ఇక్కడ ఆప్షన్స్లో అయితే అదేది కూడా లేదు. రేఖా శర్మ అనేటటువంటి ఆప్షన్ ఏది కూడా లేదు. ఓకే, దీన్ని నేను అప్డేట్ చేస్తాను. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే రేఖా శర్మ. వీరు ఈ పదవిని చేపట్టింది ఎప్పటి నుంచి అంటే ఆగస్టు నెల 7వ తేదీ 2018 సంవత్సరం రేఖా శర్మ గారు ఈ పదవిని చేపట్టారు. నెక్స్ట్ వన్, ప్రజలందరికీ అన్ని కాలాలలోనూ అవసరమయ్యేటటువంటి ప్రాథమిక ఆహారం భౌతికంగాను ఆర్థికంగాను అందుబాటులో ఉండేటట్లు చూడటమే ఆహార భద్రత అని ఈ కింది ఏ సంస్థ నిర్వచించింది? ఆన్సర్ ఆప్షన్ 3 FAO. ఓకే, FAO అనేటటువంటి సంస్థ. మరి FAO అంటే ఏంటి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, రాష్ట్రంలోని పారిశ్రామిక గణాంకాలకు ప్రధాన ఆధారం ఏమిటి? రాష్ట్రంలోని పారిశ్రామిక గణాంకాలకు ప్రధాన ఆధారం వచ్చేసి ఆప్షన్ 3 పరిశ్రమల వార్షిక సర్వే. నెక్స్ట్, భారత ఎలక్ట్రానిక్ రెండవ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? భారత ఎలక్ట్రానిక్ రెండవ యూనిట్ను ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ దీన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో తొలి పంచదార పరిశ్రమ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆప్షన్ 4 ఏటికొప్పాకలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి సెజ్ల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 19. నెక్స్ట్, సహకార రంగం యొక్క చిహ్నం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంద్రధనుస్సు. నెక్స్ట్, మేరా గావ్ మేరా గౌరవ్ అనేటటువంటి కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు?
దీన్ని ఆప్షన్ 1 2015 జూలైలో ప్రారంభించారు. నెక్స్ట్ దేశంలో గల కంటోన్మెంట్ బోర్డుల సంఖ్య ఎంత? ఆన్సర్ 61. నెక్స్ట్ 11వ షెడ్యూల్లో పొందుపరిచినటువంటి పంచాయతీరాజ్ సంస్థల విధుల జాబితా సంఖ్య ఎంత? ఆన్సర్ 29. నెక్స్ట్ వరకట్న నిషేధ చట్టం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ 1961. నెక్స్ట్ గ్రామ ప్రాంతాలలో లేనటువంటి సౌకర్యం ఏమిటి? గ్రామ ప్రాంతాలలో లేనటువంటి సౌకర్యం విమాన సౌకర్యం అనేది గ్రామీణ ప్రాంతాలలో లేదు. నెక్స్ట్ సంపూర్ణ ఉద్యోగిత స్థితిలో సైతం ఈ రకమైనటువంటి నిరుద్యోగిత ఉండవచ్చు. అది ఏ రకం? ఆన్సర్ చక్రీయ నిరుద్యోగిత అనేది ఉండవచ్చు. నెక్స్ట్ వ్యవస్థాపరమైన నిరుద్యోగం అదేంటంటే వ్యవస్థాపరమైన నిరుద్యోగం చక్రీయమైనది. నెక్స్ట్ క్వశ్చన్ పట్టణ ప్రాంతాలలోని స్త్రీ పురుష పనివారిలో అత్యధికులు ఏ రంగంలో పనిచేస్తున్నారు? ఆన్సర్ అత్యధికులు ఆప్షన్ 3 తృతీయ రంగంలో పనిచేస్తున్నారు. నెక్స్ట్ NREP అనే పథకానికి అయ్యేటటువంటి ఖర్చు ఎవరు భరించవలసి ఉంటుంది? నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అనేటటువంటి పథకానికి అయ్యే ఖర్చు ఎవరు భరించాలి? ఆన్సర్ రాష్ట్ర ప్రభుత్వాలు. నెక్స్ట్ జాతీయ ఆహార భద్రత ఆర్డినెన్స్కు రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదాన్ని తెలిపారు? ఆన్సర్ 2013 జూలై 5వ తేదీన. నెక్స్ట్ భారతీయ మహిళా బ్యాంక్ యొక్క నినాదం ఏమిటి? భారతీయ మహిళా బ్యాంక్ దీని యొక్క నినాదం వచ్చేసి ఎంపవరింగ్ ఉమెన్, ఎంపవరింగ్ ఇండియా అనేటటువంటి నినాదం. నెక్స్ట్ సహజ అభివృద్ధి పథకం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1952లో. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జిల్లాలో సాంద్ర వ్యవసాయ జిల్లాల పథకాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు? పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించారు. నెక్స్ట్ TRYSEM అనే పథకానికి వ్యయాన్ని ఎవరు భరిస్తారు? ఆన్సర్ కేంద్ర ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కూడా భరించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ జమీందారీ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1794లో. నెక్స్ట్ కోనేరు రంగారావు కమిటీ సిఫారసులలో ప్రభుత్వం ఆమోదించిన వారి సంఖ్య ఎంత? ఆన్సర్ 78 మంది. నెక్స్ట్ రెవెన్యూ రికవరీ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ 1986. నెక్స్ట్ కోటప్ప కొండదీర్ పార్కును ఏ జిల్లాలో అభివృద్ధి చేస్తున్నారు? ఆన్సర్ గుంటూరు జిల్లాలో. నెక్స్ట్ నీరు చెట్టు మిషన్ ప్రారంభించిన తేదీ ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 1 2015 ఫిబ్రవరి 19వ తేదీ. నెక్స్ట్ మేజర్ ప్రాజెక్టుల ద్వారా తక్కువ నీటి సామర్థ్యం ఉన్నటువంటి జిల్లా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 చిత్తూరు. నెక్స్ట్ గ్రామ స్థాయిలో పనిచేసే అటవీ శాఖ ఏజెన్సీ ఏమిటి? ఆన్సర్ వన సంరక్షణ సమితి. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ కలదు? ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ విశాఖపట్నంలో కలదు. నెక్స్ట్ వన్ లార్జ్ మెగా ప్రాజెక్టు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏమిటి? ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది ఎక్కడ కలదు? హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ అనేది ఇది ఆప్షన్ 1 విశాఖపట్నంలో కలదు. నెక్స్ట్ ఫ్యాక్టరీ చట్టంను ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1976లో. నెక్స్ట్ మోడల్ యాక్టును రూపొందించుటకు నియమించిన కమిటీ ఏమిటి? ఆన్సర్
బ్రహ్మప్రకాష్ కమిటీ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సింగిల్ విండో పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ 1987. నెక్స్ట్ ఏ చట్టాన్ని భారత సహకార చరిత్రలో గొప్ప మలుపుగా అభివర్ణిస్తారు? అది ఏ చట్టాన్ని? ఆన్సర్ 1904 చట్టాన్ని. నెక్స్ట్ గృహ హింస చట్టం పార్లమెంటు చేత ఎప్పుడు అమలు చేయబడింది? ఆన్సర్ ఇది 2005 సంవత్సరంలో అమలు చేయబడింది.